హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ మనం హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో చేసిన కేక్ని ఎలాంటి మెజర్మెంట్ కప్స్ ఓవెన్ లేకుండా మనం రెగ్యులర్గా వాడే టీ తాగే కప్తో మెజరింగ్ చేసుకొని కేక్ని సాఫ్ట్గా స్పంజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, మనం బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి నేను ఇక్కడ మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే మెజర్మెంట్ కప్స్ లేకుండా ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. ఇదిగోండి, మనకు డిస్పోజబుల్ స్పూన్స్ అయితే ఈజీగా దొరికేస్తాయి కదా, ఇది ఒకటి ఉండాలి. ఇంకా అలాగే మనం ఇలా ఫ్లాట్గా ఒకే లెవెల్గా ఉండే టీ కప్ని తీసుకోవాలి. మనకి కేక్ బేక్ చేసుకోవడానికి ఇలాంటి టిన్ ఒకటి ఉండాలండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి టిన్ లేకపోతే ఏదైనా లంచ్ బాక్స్ ఉంటే ఫ్లాట్గా ఉండేది తీసుకోండి. ఇదిగోండి, ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని బెల్లంని అయితే కరిగించుకోవాలి. ఇక్కడ నేను గడ్డ బెల్లంని తీసుకొని క్రష్ చేసి తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పౌడర్ బెల్లం ఉంటే పౌడర్ బెల్లంనైనా తీసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇలా గడ్డ బెల్లంతోనే చూపిస్తున్నానండి. అరకప్పు వరకు బెల్లంని తీసుకొని ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి అరకప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇదిగోండి, మనం తీసుకున్న బెల్లాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇలా కరిగించుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఇదిగోండి, ఇక్కడ నేను A4 షీట్ని అయితే తీసుకున్నాను. చాలా వరకు ఫస్ట్ టైం కేక్ చేసే వాళ్ళ దగ్గర బటర్ పేపర్స్ ఉండవు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు A4 షీట్తో. తీసుకున్న కేక్ టిన్ని ఇలా పేపర్ మీద పెట్టి ప్లేస్ చేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు మార్క్ చేసుకోండి. మనం మార్క్ చేసుకున్న పేపర్ని కరెక్ట్ లెవెల్గా వచ్చేలాగా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇంకో నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి. వీడియో కొంచెం లెంతీ అవుతుంది, మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను కట్ చేసుకున్న పేపర్ని ఇలా ప్లేస్ చేసి చూసుకుంటున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కేక్ టిన్ సైడ్ పెట్టుకోవడానికి మరో పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇలా కేక్ టిన్ సైడ్స్కి పేపర్ పెట్టుకోవడం వలన కేక్ హార్డ్గా రాకుండా సాఫ్ట్గా వస్తుంది. మీరు ఈ పేపర్కి బదులుగా పిండితో అయినా డస్ట్ చేసుకోవచ్చండి కేక్ టిన్ని. ఇక్కడ మనం కేక్ టిన్లో సైడ్ పెట్టుకోవడానికి పేపర్ని తీసుకున్నాం కదా, అది ఒకసారి ఇలా చెక్ చేసుకొని చూసుకోండి 4 వైపులా ఒకేలా ఉన్నదో లేదో. ఇప్పుడు నేను తీసుకున్న పేపర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పేపర్స్ అన్నిటినీ మనం ఆయిల్తో గ్రీస్ చేసుకొని తీసుకోవాలి. 2 వైపులా బాగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. ఇలా నేను బేకరీ కోర్స్లో ఎలాగైతే కేక్ చేయడం నేర్చుకున్నానో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి నాలాగా చేసి చూడండి. మనం తీసుకున్న పేపర్స్ని 2 వైపులా ఆయిల్తో అప్లై చేయాలండి. అలా చేయడం వలన పేపర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. కేక్ కూడా మనకు హార్డ్గా లేకుండా సాఫ్ట్గా వస్తుంది సైడ్లో. ఇదిగోండి, పేపర్స్ని 2 సైడ్ ఆయిల్తో అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ టిన్లో మనం పెట్టేసుకుందాం. ఇలా ఫస్ట్ రౌండ్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ది కట్ చేసుకున్నాం కదా, సైడ్ది కూడా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ సైడ్ని పెట్టుకోండి. ఇప్పుడు మరో పేపర్ని తీసుకొని మరో సైడ్ కూడా పెట్టేసుకోండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కేక్ టిన్లో అయితే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు మన కేక్ టిన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం. ఇలా కప్తో మెజరింగ్ చేసుకొని తీసుకోవాలి. పై వరకు తీసుకోకూడదండి, ఇలా పై వరకు ముందు తీసుకొని తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఒకే లెవెల్గా. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి. అలాగే మనం చేయబోయే కేక్ బనానా కేక్ అండి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చేస్తున్నది హెల్దీ కేక్ కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. ఇదిగోండి, 2 కప్పులు వేసుకున్నాము. ఇప్పుడు అరకప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. చూడండి, అరకప్పు వరకు తీసుకున్నాను. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను తీసుకున్నది బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అనేది బ్లూ కలర్ డబ్బాలో వస్తుంది. మీకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈజీగా దొరికేస్తుంది. మనం గోధుమ పిండిని ఎలా అయితే లెవెల్ చేసి తీసుకున్నామో ఈ బేకింగ్ సోడా కూడా అలాగే ఇలా నైఫ్తో లెవెల్ చేసుకొని తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 2 స్పూన్ల బేకింగ్ సోడాని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మనం బేకింగ్ సోడా ఎన్ని స్పూన్లు అయితే తీసుకున్నామో బేకింగ్ పౌడర్ కూడా అన్ని స్పూన్లే తీసుకోవాలండి. అది 2 స్పూన్లు, ఇది 2 స్పూన్లు తీసుకోవాలి.
ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు ఈక్వల్గా తీసుకోవాలి. అప్పుడే కేక్ అనేది బాగా పొంగుతుంది. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా జల్లెడలో బాగా 3-4 సార్లు జల్లించుకోవాలండి. మనం పిండిలో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఇలా 3-4 సార్లు జల్లించుకుంటే అప్పుడు బ్యాటర్ కలిపినప్పుడు ఎయిర్ గ్యాప్స్ అనేది రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 బనానాలను కట్ చేసుకొని వేసుకోవాలి. మనం బీటర్ విస్కర్ యూజ్ చేయకుండా కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాము. అలాగే 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. మనం తీసుకునే ఆయిల్ ఫ్లేవర్లెస్ అయి ఉండాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేదా ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఎసెన్స్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. మనం బనానా కేక్ చేస్తున్నాం కాబట్టి బనానా ఫ్లేవర్ ఎసెన్స్ తీసుకోవాలి. ఎసెన్స్ వేసాక ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో పిండిని కలుపుకోవాలి. ఇలా ఒక నైఫ్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం పిండిని వేస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి పిండి వేసి కలుపుకోకూడదు. ఒకేసారి పిండి వేసి కలపడం వలన పిండి అనేది ఉండలు కడుతుంది. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసి ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలాగే కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి అస్సలు వేయకూడదు, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనం బెల్లం కరిగించుకున్నప్పుడు 1 కప్పు వాటర్ని వేసాం కదా, అదిగోండి సరిపోలేదు. మరో 1/2 కప్పు వాటర్ పడతాయి. తీసుకున్న వాటర్ను ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం వేసి కలుపుకొని చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇదిగోండి నేను తీసుకున్న వాటర్ మొత్తం సరిపోయాయి. 1/2 కప్పు వాటర్ అయితే సరిపోయాయి. ఇలా రావాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ. మరోసారి బ్యాటర్ని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు స్పాచులా తీసుకొని కేక్ బ్యాటర్ని టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీ దగ్గర ఒకవేళ స్పాచులా లేకపోతే స్పూన్తోనైనా ఇలా బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను డ్రై నట్స్ని అయితే తీసుకున్నాను. కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, అలాగే 2 కలర్స్ టూటీ ఫ్రూటీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి బ్యాటర్లో వేయను, సగం సగమే వేస్తాను. మిగతా సగం మనం పైన గార్నిషింగ్ కోసం ఉంచుకోవాలి. ఇలా ఫస్ట్ నట్స్ వేసిన తర్వాత ఇప్పుడు సగం టూటీ ఫ్రూటీలు తీసుకొని ఇందులో మనం కొంచెం గోధుమ పిండి కలుపుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసామంటే అవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే దగ్గర ఉండిపోతాయి. అందుకోసం మనం ఇలా పిండితో కొంచెం కలుపుకొని వేసుకుంటే అవి విడివిడిగా బ్యాటర్లో కలిసిపోతాయి. ఇలా ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని తీసుకొని ఈ కేక్ టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్ని కేక్ టిన్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కేక్ టిన్ని ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నైఫ్ తీసుకొని ఇలా పైన కొంచెం కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మనం మిగిలించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ పైన నుంచి గార్నిషింగ్ చేసుకుందాము. నేను కేక్ని కుక్కర్లో బేక్ చేస్తున్నాను కాబట్టి ముందుగానే ప్రీహీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ప్రీహీట్ చెయ్యను. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేయండి మీరు కూడా. కేక్ని కుక్కర్లో పెట్టి స్టవ్ పైన బేక్ చేస్తాం కాబట్టి మనం ముందుగానే ప్రీహీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టవ్ అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి హీట్ అడ్జస్ట్ చేసుకోవడం. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం పైన కుక్కర్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మంటని హైలోనే ఉంచండి. ఉంచి ఇలా మనం చేతితో టచ్ చేస్తే మనకి హీట్ అనేది చేతికి తగలాలి. కుక్కర్ వేడయ్యాక మనం గ్యాస్ ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకోవాలి. పెట్టుకొని 30 మినిట్స్ బేక్ చేసిన తర్వాత కేక్ని ఒక నైఫ్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకా బేక్ అవ్వలేదు, 20 మినిట్స్ ఇంకా పడుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ కింద పెనం తీసేసి డైరెక్ట్గా కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. మరో 20 మినిట్స్ తర్వాత మనం ఇలా కేక్ని చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి కేక్ టిన్ని కుక్కర్ నుంచి బయటికి తీసేయాలి. తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఒక మినిమం 20-15 మినిట్స్ అయితే చల్లార్చుకోవాలి. ఇలా ఏదైనా టిష్యూ పేపర్, మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో అయినా కప్పేసుకోండి. లేదా కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్తో ఇలా కప్పేసుకొని 20 మినిట్స్ తర్వాత మనం ఈ కేక్ టిన్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఒక నైఫ్ తీసుకొని కేక్ టిన్ నుంచి కేక్ ఎడ్జెస్ని రిమూవ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కేక్ టిన్ని రివర్స్ చేసుకొని ఇలా కేక్ని స్లోగా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేసుకున్న పేపర్ని అయితే మనం ఇలా మొత్తంగా తీసేసుకోవాలి. ఫస్ట్ కేక్ టిన్లో కింద వేసిన పేపర్ని రిమూవ్ చేసుకొని ఇప్పుడు మనం సైడ్లో వేసిన పేపర్ని కూడా స్లోగా రిమూవ్ చేసుకోవాలి. ఇలాగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం టిన్లో సైడ్ వేసిన పేపర్ క్రాక్స్ వచ్చాయి. ఎందుకంటే కేక్ బాగా బేక్ అయింది. అదే మనం బటర్ పేపర్ వేస్తే ఇలా క్రాక్ అనేది రాదు. మనం ఇక్కడ A4 షీట్ వేసాం కాబట్టి కొంచెం క్రాక్ అయితే వచ్చింది. పేపర్ అంతా రిమూవ్ చేశాక కేక్ అయితే ఇలా వచ్చింది. చూడండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఇప్పుడు కేక్ని అయితే కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ఈ కేక్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.